సంక్షేమం అభివృద్ధి రెండు చక్రాల్లా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ పాలన ఉంటుందని ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఆదివారం నర్సరావుపేట పట్టణంలోని పట్టాభిరామ స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపంలో ఘనంగా ఆర్యవైశ్య సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రచారంలో చూసిన ప్రజలు చూపుతున్న జోషే టీడీపీ విజయ కేతనానికి సూచిక అని అన్నారు. ఆర్యవైశ్య సభ్యులకు అండగా నిలబడతామన్నారు. వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు కలిగించకుండా రక్షణగా నిలుస్తామన్నారు. మేము మా పార్టీ చేసే మంచిని మనసులో ఉంచుకొని మీరు వేసే ఓటుతో పాటుగా 10 మంది ఓటర్లని ప్రభావితం చేసి గెలిపించాలని అన్నారు. చేయనప్పుడు మీకు గుర్తింపు లేదు, ఫోన్ కూడా ఒక మాట్లాడారు కాబట్టి పక్కన కూర్చోమని చెప్పండి. ఎందుకు చెప్తానంటే ఈసారి ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, చిన్నవి కాదు పెద్దవి చేసుకోవాల్సింది. పెద్దలంటే ఉదాహరణకి రైతు కెనాలు ఈసారి వచ్చిన నీళ్లు మరి అంతా పొలాలు వేసారు కదా, పొలాలు వేస్తే పొలాలు వచ్చిన దిగుబడి వచ్చిందా? రాలేదు. రాకపోతే మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సింది, మనం చేసుకోవాల్సింది 5 సంవత్సరాలు చేసుకోవాల్సింది రైతు కెనాల్ ఎలా స్థిరీకరణ చేసుకోవాలి, గోదావరి ఎలా తీసుకుని రైతు కెనాల్ ఎలా కలుపుకోవాలి, ఇక్కడ రైతులకి ఏ విధంగా సాగుకి నీరు ఇవ్వాలని చెప్పి మాట్లాడుకోవాలి. వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. మేము రెండోది మాట్లాడుకోవాల్సింది ఈ సంవత్సరం మిర్చేసిన చుట్టుపక్కల రేట్ ఎంత ఉంది? సంవత్సరం 10,000 వచ్చింది, గిట్టుబాటు ధర 18,000. ఏదైతే బ్యారేజ్ దగ్గరికి వచ్చి గోదావరి జిల్లాలో పడుతున్నాయో అది తీసుకొచ్చి నక్కికల్లో కలిపే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి రెండోది ఏదైతే చిల్లీ బోర్డు మన తెలంగాణలో పసుపు బోర్డు శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇక్కడ కూడా చిల్లీ బోర్డు సపరేట్ గా మనం ఇక్కడ తెచ్చుకోగలిగితే, ఇప్పుడు మన ఇండియాలో కలిసి ఉన్నాం కాబట్టి మనం తెచ్చుకోగలిగితే ఇలాంటి హెచ్చుతగ్గులు ఉండకుండా, ఏదైతే మిర్చికి సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టినప్పుడు హెచ్చుతగ్గులు ఉండకుండా ఉండాలి అంటే చిల్లీ బోర్డు వస్తే కొద్దిగా ఈ మార్కెటింగ్ వ్యవస్థ బయట దేశాలతో మనం అమ్ముకునేదానికి వీటికి వెసులుబాటు కలుగుతుంది. అది తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ 2024 నుంచి 2029 దాకా ప్రయత్నిస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, సంక్షేమం అభివృద్ధి చూడండి, రెండు పార్టీలు ఏమి ఇస్తున్నాయి, ఏమి ప్రామిస్ చేస్తున్నాయి, ఏమేమి చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా మీ నాయకులు